హైదరాబాద్ నగరంలో ఆక్రమణలు తొలగించడానికి జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా రోప్ కార్యక్రమాన్ని చేపట్టారు. మధ్య తూర్పు మండల డీసీపీ అశోక్ కుమార్ పర్యవేక్షణలో సుందరయ్య పార్కు చుట్టూ ఉన్న అక్రమ డబ్బాలను తొలగించారు. అన్ని ప్రధాన రహదారుల్లో ఫుట్పాత్పై అక్రమంగా ఏర్పాటు చేసిన డబ్బాలను, షాపులను తొలగిస్తున్నట్లు డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తమ షాపులు, డబ్బాలను తొలగించడం పట్ల చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు. ఎవరు ఆఫీసర్ ఎవరేందో తెలియట్లేదు. ట్రాఫిక్ వాళ్ళ ప్రాబ్లమా, లేకుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమా, లేకుంటే ఎవరు కంప్లైంట్ ఇచ్చారో జిహెచ్ఎంసీ వాళ్ళన్నా మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు డబ్బులు కూడా తీసుకుంటారు. ఇక్కడ బయటకు వచ్చింది నీ కౌంటర్, నెల ఎంత డబ్బులు కట్టాలి నువ్వు అని చెప్పి డబ్బులు కూడా కట్టించుకుంటారు. నెలకు 1500 అట్లా చలాన్ తీసుకుంటారు. ట్రాఫిక్ వాళ్ళు మాకు 500 రూపీస్ చలాన్ రాస్తారు. 100, 200 రాస్తూనే ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడల్లా. అది కాకుండా గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వైట్ కలర్ వెహికల్ లో వాళ్ళు కూడా వచ్చి 1000 రూపీస్ అట్లా చలాన్ తీసుకుంటారు సార్, రాసుకుంటారు వాళ్ళు. సర్క్యూట్ ఉందా, ఎందుకు పడుతున్నావు? హైదరాబాద్ నగరంలో ఆక్రమణలు తొలగించడానికి జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా రోప్ కార్యక్రమం చేపట్టారు. మధ్య తూర్పు మండల డీసీపీ అశోక్ కుమార్ పర్యవేక్షణలో సుందరయ్య పార్కు చుట్టూ ఉన్న అక్రమ డబ్బాలు తొలగించారు. అన్ని ప్రధాన రహదారుల్లో ఫుట్పాత్పై అక్రమంగా ఏర్పాటు చేసిన డబ్బాలను, షాపులను తొలగిస్తున్నట్లు డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తమ షాపులు, డబ్బాలు తొలగించడం పట్ల చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే హైదరాబాద్ నగరంలోని జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే రోడ్లు ఆక్రమించి షాపులు పెట్టి ఏదైతే వ్యాపారం నడిపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఇటు జిహెచ్ఎంసీతో పాటు ట్రాఫిక్ అధికారులు కూడా రోప్ కార్యక్రమం అయితే నిర్వహించారు. ముఖ్యంగా నిన్న ఏదైతే ఇటు ఖైరతాబాద్ వైపు రోప్ పార్టీ నిర్వహించి సెంట్రల్ బస్తీలోని ముఖ్యంగా ఏదైతే రోడ్లు ఆక్రమించి షాపులు పెట్టి కూడా వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళందరూ అక్కడ ఉన్న ఏదైతే షాపులన్నీ కూడా తొలగించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇటు ట్రాఫిక్ రూల్స్ కూడా కొత్త వచ్చిన నేపథ్యంలోనే ఇటు అధికారులు కూడా సీరియస్ గా ట్రాఫిక్ నియంత్రణ కొరకు ఏదైతే రోడ్లని ఆక్రమించి ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు అన్ని కూడా అక్కడి నుంచి తొలగించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇటు పోలీసుల అధికారులతో పాటు ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు కూడా రోప్ కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో ఇటు అక్కడ చిరు వ్యాపారులు కూడా కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమకు ఎటువంటి నోటీసులు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక్కసారిగా వచ్చి తమ షాపులన్నీ తీసేయడంతో కూడా తాము ఎక్కడికి వెళ్ళాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము చిరు వ్యాపారులు కాబట్టి ఏదైతే ఇలా వ్యవహరిస్తున్నారంటూ కూడా అక్కడ స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఇటు ట్రాఫిక్ నియంత్రణ కూడా ఇటు అధికారులు కూడా విశిష్టంగా ముఖ్యంగా ఏదైతే పూర్తిగా ఏదైతే ట్రాఫిక్ రూల్స్ బట్టి వాళ్ళైతే పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, డీసీపీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలోని ముఖ్యంగా ఈ రోప్ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. మూర్తి. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.